వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి రొట్టెల పండుగ 7వ తేదీ వేడుకకు మంత్రి లోకేష్. గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు. అమ్మవారికి వివిధ ఫలాలతో ఫలాంబరి దేవిగా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి విశేష అలంకరణ. దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. గోపూజతో ఘనంగా ముగిసిన తిథిదే ధార్మిక. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపి రైతాంగానికి నీళ్లు ఇవ్వండి, ఆలస్యం చేస్తే ఊరుకోము. లక్షలాది మంది రైతులతో కన్నెపల్లికి కదిలి మోటార్లు ఆన్ చేస్తాము అని హరీష్ రావు అన్నారు. మాదొకటే డిమాండ్, సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం. మేము ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేం మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదుగాక ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం, మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా, మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా, మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్యాయం. ఇది భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. తెల్లం వెంకట్రావు వర్సెస్ పొందెం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొందెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు. దుమ్మగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పొందెం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడు. ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని అన్నారు. నేను అట్లా కాదు. పొదవీరయ్య అనేటోడు మరి లిజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఓటేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలే. మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీకాడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి, మీ తోడుగా ఉండి, మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కన పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం, అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదున్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. దీంట్లో ఎలాంటి పురపంచాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు, ఏది కాశీనగర్ మన సున్నం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే, వారి లెటర్ పేరు ద్వారానే మనకి ఇవ్వాలి. అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఏం ఆయన ఈ ఆయన జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయన అయ్యే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మనందరి జాగిరిది, ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే, ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేము కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనలందరినీ రోడ్డు మీద చెప్తే
మనమేమో ఊరుకోమో. రేపు జరిగే సంస్థాగత ఎన్నికలలో ఇక్కడనే కూర్చొని మనకెన్ని వాళ్ళకెన్ని అనేది కూడా మాట్లాడి నిష్పక్షపాతంగా ఎలక్షన్లో నిలబడతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికీ ఎల్లవేళ్ళు ఇక్కడనే ఉంటున్నా. గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి నేను మీ దగ్గర అంత 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు అనే మాటని పదే చెప్పి మీకు ఆ తప్పుడు సమాచారంతో ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతోటే మన కడుపులో మనం మట్టి పోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చదివేటందుకు బడి ఉన్నా నడిచేటందుకు బాట లేదు. బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ధర్నాకు దిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అద్దెవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాలేదని, బురద నీటిని దాటుకొని వెళ్లే దుస్థితి ఉందని ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు లేస్తా గ్రూప్లో నేనేం చేయాలి? పంపు అని అంటే మీకోసమే కూర్చున్నారు కదా వాళ్ళు కూడా. రాష్ట్రంలో హెచ్సియు గచ్చిబౌలి తరహాలో మరో ఘటన. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అర్ధరాత్రి ఉద్రిక్తత. బొటానికల్ గార్డెన్స్లో భారీ వృక్షాలను తొలగిస్తున్న ప్రభుత్వం. 20 జేసీబీల సహాయంతో వృక్షాల తొలగింపును అడ్డుకున్న విద్యార్థులు. వృక్షో రక్షితి రక్షిత అంటూ వారి వృక్షాలను ఎందుకు తొలగిస్తున్నారంటూ నిలదీసిన విద్యార్థులు. అర్ధరాత్రి స్పాట్కు చేరుకున్న పోలీసులు. భారీగా పోలీస్ బలగాలు మెహరింపు. విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు. హాస్టల్ వద్ద పోలీస్ బందోబస్తు. హాస్టల్ గదిలో నుంచి విద్యార్థులను బయటికి రాకుండా అడ్డుకున్న పోలీసులు. ట్రై చేస్తున్నారు. ఏదో యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే. ఏదో యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే. చూడండి ఇక్కడ ఫేస్ చూపండి అంకుల్. చూపి ఫేస్ చూపి. రైట్ 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 దా. రాత్రికి రాత్రి 10 జేసీబీలు పెట్టించి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రో బయోడైవర్సిటీ పార్క్ లో మళ్ళీ చెట్లను నరికి వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది మన రేవంత్ అన్న పాలన.
రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోలేకనే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతుంది. సీనియర్ జర్నలిస్టులపై చెర్ల బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకులపై దాడి జరిగిన దాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రాంబాబు చెర్ల మండలంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. మరి ఈరోజు చెర్ల బీఎస్పీ నాయకులతోటి ఇక్కడ సమావేశం జరిగింది. నేను చెర్లకు వచ్చే ముందు ఈ యొక్క సిపిఎం నాయకులు మరి అటు పత్రికా విలేకరుల పైన మరి బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకుల పైన దాడి జరిగే విషయాన్ని నేను పరిశీలన తీసుకొని పరిశీలించి మరి ఇక్కడ సమావేశం జరిగింది. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 100% ఇది కుట్రపూర్వకంగా మరి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించే విధంగా మరి రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ యొక్క సిపిఎం పార్టీ చేసిన దుశ్చర్యకు మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క సామ్యవాద లక్షణాలు, సామ్యవాద భావాలు 1930లోనే మీ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పింది. మీ ఎర్రపార్టీ విధానాలు ఎర్ర జెండాలతోటి ఏ రోజు కూడా భారతదేశంలో ఎర్రకోట పైన మీ జెండాలు ఎగిరేయలేరు అని అప్పుడే 100 సంవత్సరాల క్రితమే మీ యొక్క పార్టీ విధి విధానాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు దేశం మొత్తం పార్టీ ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ యొక్క భారతదేశం రాజకీయాన్ని, భారత రాజ్యాంగాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడే పనులు మీరు ఎప్పుడు చేయలేదు. మీరు చేసే పనులన్నీ కూడా మరి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలే, మరి రాజ్యాంగ వ్యతిరేకంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టే ప్రజలు దీన్ని గమనించి ప్రజలు మీకు అవేర్నెస్కి వచ్చి మీ యొక్క పార్టీని తుంగలో తొక్కారు కూడా ఆల్రెడీ. మరి ఈ విషయాన్ని మీరు గమనించకుండా మరి మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ విలువలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం ప్రశ్నించినందుకు మీరు ఒక రవిడీజన్ చేసి మరి అమాయక గిరిజన మహిళల్ని ఉసగొల్పి వాళ్ళని మీ యొక్క బ్రెయిన్లో ఉన్న అగ్రెసివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళ మైండ్లో నింపి ఈ యొక్క మరి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపైన దాడి చేయటం, మరి అదేవిధంగా పత్రికా విలేకరులపైన, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా చెప్పుకునే పత్రికా విలేకరులపైన మీరు దాడి జరపడం ఇది హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చెర్ల ఏరియాలో మా నాయకులు ఏదైతే చెప్పారో ఆ ప్రభుత్వ ఆస్తులు మీకు పట్టాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగా మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళండి. మీకు అక్కడ పట్టాలు ఉన్నట్లయితే మీరు దాన్ని నిరూపించుకోండి. మీ స్థలాలు మీరు ఆక్యుపై చేసుకోండి. అంతేగాని వచ్చి బతికదారులు పాల్పడడానికి మీరెవరు? లా అండ్ ఆర్డర్ని మీ చేతిలోకి మరి తీసుకోవడానికి మీరెవరు అని మేము ఈ బహుజన సమాజ్ పార్టీ వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇది ఇంతటితో పోల్చుమా? మీరు కనుక ఇదే రకంగా కక్షపూర్వకంగా మరి విలేకరుల పైన, మా నాయకుల పైన దాడి ఇంకా పూనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ విధి విధానాల్ని ప్రజల్లో తీసుకెళ్ళి మీ పార్టీ చేసే కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేసి మరి మేము దీనిపైన ఉద్యమం కూడా తీసుకుంటామని వేదికగా నేను హెచ్చరిస్తున్నాను. భావితరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని, మొక్కలు నాటి ప్రకృతిని సమతుల్యతను సంరక్షించుకోవాలని సింగరేణి సి&ఎండి బాలరాం నాయక్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఆర్జీవన్ ఏరియాలో వర్క్ షాప్లోని గని మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఎన్సీసీ క్యాండిడేట్ల గౌరవ వందనం స్వీకరించారు.
देवी नारायण नमोस्ते ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपादः विश्वदास्माद्यतिष्ठमानस्य महिमा अदोच्छायां पुष्टभूतः विश्वनामराजनाशने अभितस्मद् विराडागायता विराट दुर्गा ఏఐటీసీ డిప్యూటీ జిల్లా సెక్రటరీ ఆర్డీవన్ ఏరియా శ్రీ మధ్య గారిని సిఎంవై శ్రీ బి మల్లె సేవ శ్రీమతి అంటా లలిత్ కుమార్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. మనం ఈ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వాగతోపం చేస్తూ మన ప్రియతమ జనరల్ మేనేజర్ ఆర్జీవన్ గారు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. గాలి నీరు భూమిని కలుషితం కాకుండా గరిష్టంగా 1250 మొక్కలను స్వయంగా నాటుతూ సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల వారు ఆయన్ని ఘనంగా సన్మానించారు. పర్యావరణం పట్ల చాలా మందిని ఘనంగా సన్మానించారు. దాదాపు ఇప్పటి వరకు మొత్తం మండల ప్రాంతాల్లో 39.78 ఎకరాల్లో 18,500 మొక్కలు, 2021 సంవత్సరంలో 2,810 మొక్కలు, 2022 సంవత్సరంలో 2,460 మొక్కలు, 2,431 మొక్కలు, 2024 సంవత్సరంలో 2 నాటారు. ఇవే కాకుండా ఆయన పర్యటించిన ప్రతి దేశంలో, అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలో పర్యటించినప్పుడు అక్కడ ఢిల్లీలో ఒడిశా రాష్ట్రం మైండ్ సెట్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ కూడా మొక్కలు నాటడం జరిగింది. చైర్మన్ గారి యొక్క సమక్షంలో అది మనము ప్రకటించే వ్యాప్తంగా 70 చెరువులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు, రైతులకు ప్రత్యేక విషయం ఉంది. బలరాం సార్ మన చైర్మన్ గారికి సివిల్ సర్వెంట్ మొక్కలు 18,500 మొక్కలు నాటి పూనుకొని రాత్రి 11-11:30 దాకా నేను ఫోన్ లో ఉంటా. వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనము సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ల మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి, మంచి వాతావరణానికి, మంచి వర్షాలు పడడానికి, స్వచ్ఛమైన గాలికి, పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూస్తే మనం సింగరేణిలో దాకా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోల్చే ఇక్కడ దాకా మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాకా 45 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు, అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కూడా ఆ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజ్జీవం కావాలని, ఇక్కడ పచ్చదనం ఉండాలని, అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు క్లీన్ గా కానీ గ్రీనరీగా ఉండాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ సోషల్ రెస్పాన్స్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు తీసుకెళ్తున్నాము.
థ్యాంక్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.